తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మ ఆటపాటలతోటి ఊరువాడ సందడి నెలకొంది. ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు, చిన్నారులు పాల్గొనున్నారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మ ఆటపాటలతోటి ఊరువాడ సందడి నెలకొంది. ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలో భారీగా మహిళలు, చిన్నారులు పాల్గొనున్నారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. బతుకమ్మ ఆటపాటలతోటి ఊరువాడ సందడి నెలకొంది. ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలో భారీగా మహిళలు, చిన్నారులు పాల్గొనున్నారు. ఇక ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లైన్లో అందిస్తారు. రవీందర్, ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ బతుకమ్మ వేడుకలు ఏ విధంగా జరగనున్నాయి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి రవీందర్? ఉదయం కూడా కరీంనగర్ వ్యాప్తంగా ఇప్పటివరకే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుచుకునే విధంగా రాజేష్ ఒక వినూత్నంగా ఇక్కడ బతుకమ్మ పేర్చడం జరిగింది. దాదాపు 24 ఫీట్ల బతుకమ్మ పేర్చి మహిళలకు బతుకమ్మ ఆడుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు అయితే రాజేష్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రాజేష్ ఆధ్వర్యంలో, లక్ష్మీరావు చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఏర్పాటు చేసి కరీంనగర్ మహిళలు ఆడుకునే విధంగా మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత 2 రోజుల నుంచి కూడా ఇంత పెద్ద ఈవెంట్ చేసే విధంగా రాజ్యాంగ ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా బతుకమ్మ సంబరాలు అయితే ప్రారంభం కావాలని చెప్పవచ్చు. కరీంనగర్ సంబంధించిన మహిళలు అంటే ప్రత్యేకంగా వాళ్ళు బతుకమ్మలు తెచ్చుకోకుండా రాజ్యాంగ ఆధ్వర్యంలోనే భారీ ఎత్తున మెగా బతుకమ్మ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మను ఏర్పాటు చేసి ఇప్పటికైతే ఏర్పాటు మొత్తం పూర్తి కావడం జరిగింది. కరీంనగర్ సంబంధించిన ప్రతి ఒక్క మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరంలో మరికాసేపు పాల్గొంటారు. బతుకమ్మ పాటలు పాడుతూ అంటే బతుకమ్మ సంబరాలు తెలంగాణలో అంటే ఒకవైపు బతుకమ్మ అంటేనే 9 రోజుల పండగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్నలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. కాబట్టి రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణలోని కరీంనగర్ లో ఈ బతుకమ్మ ఈవెంట్ ను ప్రారంభించడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు 3000 మంది మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరంలో పాల్గొంటారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లయ్యాయి కాబట్టి కోలాట ఆటలతో పాటు ఆట పాటలు, అదేవిధంగా చిందులేస్తూ వాళ్ళు ఎంతో ఎంజాయ్ గా బతుకమ్మ సంబరాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా రాజ్య ఆధ్వర్యంలో కూడా చాలా మంది యాంకర్లు, మహిళా యాంకర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి
ఈ బతుకమ్మ సంబరాల్లో వచ్చిన వారిని ఎంతో ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళని ఆటపాటలు చేసే విధంగా మనకు ఆహ్లాదం కల్పించే విధంగా కూడా మన యాంకర్ ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి కాసేపట్లో బతుకమ్మ సంబరాల కోసం మహిళలు భారీ తరలిన నేపథ్యంలో మనతో పాటు యాంకర్ తిరిగి ఉన్నారు. వారు ఈ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి యాంకర్. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మ ఆటపాటలతోటి ఊరువాడ సందడి నెలకొంది. ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొనున్నారు.